జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన పార్థసారథికి నూజివీడు అసెంబ్లీ టికెట్ ను ఖరారు చేసింది టీడీపీ. ఇక ఫిబ్రవరి 1 తర్వాత సైకిల్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు మాజీ మంత్రి పార్థసారథి. తన తండ్రి వర్ధంతి కార్యక్రమం ఉండడంతో పార్టీలో చేరిక ఆలస్యమైందని ప్రకటించారు. అటు పెనమలూరు టికెట్ బోడే వరప్రసాద్ కు కేటాయించే అంశంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు టీడీపీ అధిష్టానం. మరోవైపు టికెట్ తనకే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ ఇన్ఛార్జ్ బోడే ప్రసాద్. టికెట్ తనదే, గెలుపు తనదేననే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు ప్రసాద్. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి లైవ్ ద్వారా అందిస్తారు. కాంతి. శ్వేత, కృష్ణా జిల్లా పాలిటిక్స్ లో పెనమలూరు నియోజకవర్గం అనేది ప్రస్తుతం ఒక హాట్ టాపిక్ గా మారింది. పెనమలూరులో వైసీపీ టికెట్ పెడన నుంచి పోటీ చేసి గెలిచినటువంటి మంత్రి జోగి రమేష్ కి ఇవ్వడంతో అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పార్థసారథి కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకుడిగా ఉండి వైఎస్ఆర్సీపీలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పార్థసారథి పార్టీ పైన అలకబూనారని చెప్పుకోవాలి. అయితే పార్టీ పెద్దలు అనేక మార్లు ఆయనతోటి చర్చలు జరిపినప్పటికీ కూడా ఆయన ఈ నెల 21న పార్టీలో చేరేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. తన తండ్రికి సంబంధించినటువంటి వర్ధంతి కార్యక్రమం ఉండడం వల్ల ఫిబ్రవరి 1వ తేదీన ఈ చేరిక ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. దీంతో చంద్రబాబు నాయుడుతో కూడా ఇప్పటికే పలుమార్లు లోకేష్ తో భేటీ అయ్యారు. అలాగే చంద్రబాబు నాయుడుతో కూడా రీసెంట్ గా భేటీ అవ్వడం జరిగింది. ఆయనకి నూజివీడు టికెట్ పైన కన్ఫర్మ్ చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో పెనమలూరు టీడీపీకి సంబంధించినటువంటి నాయకుల్లో ఒక క్లారిటీ వచ్చింది. బోడే ప్రసాద్ తన టికెట్ కన్ఫర్మ్ గా చెప్పుకుంటున్నప్పటికీ కూడా పార్టీ అయితే ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అయితే నూజివీడు టికెట్ పార్థసారథికి ఇవ్వడానికి టీడీపీ అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పెనమలూరు నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పార్థసారథి త్వరలోనే పార్టీకి రాజీనామా చేసి టీడీపీ నుంచి టికెట్ నూజివీడుకి తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరొకవైపు పెనమలూరులో ప్రస్తుతం పెడనకి వైసీపీ టికెట్ పెడన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి జోగి రమేష్ కి ఇవ్వడం పట్ల కూడా వైసీపీ నాయకులు అసంతృప్తిగా ఉన్నారు. ఖచ్చితంగా మేము స్థానికంగా ఉండే నాయకులకే ఇవ్వాలి. ఒకవేళ పార్థసారథిని మార్చే అవకాశం ఉంటే స్థానికంగా ఉన్న నాయకుడికి కాకుండా బయట నుంచి తీసుకొచ్చిన వారికి ఇవ్వడం పైన పెనమలూరులో ఇంకా కూడా రోజుకొక వివాదం కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ కూడా పార్థసారథి టికెట్ మాత్రం కన్ఫర్మ్ చేసుకున్నారు. నూజివీడ్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పార్థసారథి నెల 1వ తేదీ తర్వాత టీడీపీ చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరే అవకాశం ఉంది. పార్థసారథి వెంట విజయవాడ నగర అధ్యక్షుడిగా ప్రస్తుతం ఉన్నటువంటి బొప్పన బావకుమార్ సైతం టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. శ్వేత, కాంతి, అయితే ఇంకా కొన్ని ప్లేసెస్ లో ఇంకా టీడీపీ టికెట్ ఖరారు చేయని సిచ్యువేషన్ కనిపిస్తోంది. పార్థసారథి కూడా ఇంకా టికెట్ కన్ఫర్మ్ చేయలేదు. బట్ తనకే టికెట్ కన్ఫర్మ్ అవుతుందని చెప్పి ఇటు ప్రసాద్ ధీమా వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది అనేది ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి? బోడే ప్రసాద్ గత 2019 లో పార్థసారథి మీద పోటీ చేసి టీడీపీ నుంచి ఓడిపోయారు. అంతకు ముందు 2014లో ఎమ్మెల్యేగా పార్థసారథి పైన గెలిచి బోడే ప్రసాద్ పెనమలూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అయితే 2019 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఇప్పుడు 2024 ఎన్నికలకు సంబంధించి టీడీపీ నుంచి ఖచ్చితంగా నాదే టికెట్ అని కూడా ఆయన పలు కార్యక్రమాల్లో ధీమా వ్యక్తం చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇంకా టీడీపీ అభ్యర్థుల లిస్ట్ అయితే ఖరారు చేయలేదు. ఇంకా అభ్యర్థుల ప్రకటన జరగలేదు. కాబట్టి పెనమలూరు టికెట్ బోడే ప్రసాద్ కి ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా ఆయనకి కన్ఫర్మ్ గా ఇచ్చినట్టు ఆర్టీఐ నుంచి కానీ అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా నాదే టికెట్ అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. అయితే ఖచ్చితంగా టికెట్ తీసుకోవడమే కాకుండా పెనమలూరులో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సారథి కూడా టీడీపీ పార్టీలో ఉన్నారు. కాబట్టి రెండు పార్టీలకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అంతా కూడా టీడీపీ వైపు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా పెనమలూరు సీటు అనేది ఏదైతే జోగి రమేష్ పైన ఖచ్చితంగా బోడే ప్రసాదే పోటీ చేసి గెలుస్తాను అనే ధీమాను కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. శ్వేత, రైట్ కాంతి, థ్యాంక్ యూ.